అది సాహిత్యం వాడికి ఇష్టం. అరే చాలా బాగుందిరా, చాలా బాగుందని ఎంకరేజ్ చేశాడు. అంత దానికి ఇక మధ్యమావతి దాకా వచ్చింది. రాగం వీణాపాణి కట్టాడు, నాకు మృదంగం వేణు, మా సితారేమో ఆయన పేరు మా చేబిఎం డాక్టర్ శ్రీనివాసన్. అప్పుడు మా సుదర్శన్ గారు మాకు వచ్చి తాళం వేస్తుండేవాడు. ఇక్కడే ఇవంతా ఇక్కడ పుట్టింది, ఇక్కడ అటువైపు మన గుండు సుదర్శన్ గారా. అతను కూడా ఈ టీం అంతా కలిసి మేము ఆల్ ఓవర్ మేము దుబాయ్, షార్జా ఇవన్నీ వెళ్ళాం. ఈ కచేరీ ప్రపంచంలో నేను మాత్రం తీసుకెళ్ళింది మొత్తం. నేను కొన్ని చోట్ల వాళ్ళు తీసుకెళ్ళాను, కొన్ని చోట్ల నేను ఒక్కడనే వెళ్ళి ఏ సాహిత్య సభ నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతారు ఆటగదరా. అక్కడ లోకల్గా మ్యూజిషియన్స్ ఉంటే వాళ్ళతో పాడిస్తా, లేకపోతే అంటే మీరు నాటకాలు రాసే కాలంలో గార్ధభాండం కానీ గోగ్రహణం కానీ ఎలా తిరిగాయో, సో మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా ఇది నాటకాలు చూసేవాళ్ళు ఒక లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు. దీనికి అట్లా కాదు కదా, అదేంటంటే తెలుగు ప్రాంతంలోనే తిరిగింది ప్రపంచం అంతా, ఆల్ ఓవర్ గ్లోబ్ అండి. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇక మొత్తం అన్ని ఈ కంట్రీస్, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడంతా అలా విస్తృత ప్రచారం జరిగింది ఆటగదరా శివాకి. ఇంకా అది ఇంకా సినిమా ద్వారా కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను జేసుదాస్తో పాడించా, ఆయనతో పాడించా. మన మిథునంలో లాస్ట్ ఫేజ్లో ఆయన ఇప్పుడు నేను పాడిందని ఆయన పాడాడు. దాంతో ఇంకా అసలు అది ఏ స్థాయికి వెళ్ళిపోయింది. మీకు కేదారులో వరదలు వచ్చి కొన్ని వేల మంది చచ్చిపోయారు కదా కేదార్నాథ్లో. అవును, అప్పుడు టీవీలో ఇదే వస్తుండేది. అంతకుముందు భగవద్గీత వేస్తుండేవాళ్ళు, ఇప్పుడు ఆటగదరా శివ వేయడం ప్రారంభించారు. అట్లా అది అంత ప్రాచుర్యం, అదొక అనుగ్రహంగా భావిస్తాను. అది గొప్ప విషయం కదా. మీరు రాసింది ఆ శివుని మీద, శివతత్వం మీద అంత ప్రాచుర్యానికి నోచుకోవటం. సింపుల్ పదాలు, జనానికి ఏమైనా ఇబ్బంది లేని పదాలు, అందరికి వెంటనే అర్థమయ్యే పదాలు. ఇప్పటికీ అది ఎక్కడో చోట మోగుతూ ఉండటం అనేది చాలా చాలా చోట్ల, చాలా ముఖ్యంగా అందరూ అడుగుతుంటారు పర్మిషన్ మేము పాడుకుంటామండి. అసలు రాసిందే పాడుకోవడానికి కదా, అమెరికాలో కానీ అక్కడ ఇక్కడ యూరప్ ప్రత్యేకంగా దీనికి. మొన్న ఓమన్లో ఆటగదరా శివ కోసమే పిలిచారు. అక్కడ నేను వెళ్ళేటప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ అనుకున్నా, వేదిక మీద పెద్ద శివలింగం ఓమన్లో. ఓమన్, ఓకే. అక్కడ మొత్తం 2000 మంది ఆడియన్స్ ఆటగదరా శివ కచేరీ. ఎంత మనసుకు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు, అది వర్ణనాతీతం. ఓమన్లో అదే అసలు మన ప్రాంతం కాదు, ఇస్లామిక్ గల్ఫ్ కదా, గల్ఫ్ కంట్రీలో అలాంటి ఎదురాపించడం అనేది. అలాంటి ఆయన మీరు ఎంతో ఇష్టంగా ఒక శివభక్తుడి కథ రాసుకున్నారు. భక్త కన్నప్ప సునీల్తో చేయాలనుకున్నారు. అవునవును. సో సంభవ్ ఏదో కారణం చేత మీ దగ్గర నుంచి మోహన్ బాబు గారు కొనుక్కున్నారు, మీరు ఇచ్చేశారు. ఈరోజు అది ఒక పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. మంచు విష్ణు 100 కోట్ల పైనే అంటున్నారు. ప్రభాస్ చేస్తున్నాడు అని వింటున్నాం, ఒక మోహన్ లాల్ చేయబోతున్నాడు అంటున్నాం, శివరాజ్ కుమార్ చేయబోతున్నాడు. అంత పెద్ద ప్రాజెక్టుగా అది రాబోతా ఉంది. సో మీకేమనిపిస్తుంది? అంటే మీరు ఎంతో ఇష్టంగా, అది మీ ప్రాజెక్ట్, మీ కళల ప్రాజెక్ట్ అని చెప్పుకునేవాళ్ళు కదా, అది ఎలా ఎందుకు ఇచ్చారు అసలు మోహన్ బాబు గారికి? ఉంది అది మన వాళ్ళు కావాలని మీరు డైరెక్ట్ చేయాలనుకున్నాను, కానీ ఒక దశ తర్వాత దాని ప్యాన్ పెరిగిపోయేటప్పటికి మనంతా మిథునం బ్యాచ్ అంతా చిన్న చిన్న సినిమాలకే మనం తప్ప. సో ఇలా ఆటగదరా శివతోటి ఎంతో ప్రాచుర్యానికి నోచుకున్నారు. ఒక రచయితగా కెరీర్ ప్రారంభించిన మీరు శివతోటి నటుడుగా నానాజీ క్యారెక్టర్లో, ఇప్పటికీ మీ పేరు కంటే నానాజీ క్యారెక్టరే. అవును, అదే కదా. ఇప్పుడు సాక్షి రంగారావు, వెన్నెనాడే నిర్మల, ఇవన్నీ సినిమాలతో ఇంటి పేరు అయిపోయిన సందర్భం. అప్పుడు కొన్నాడు నానాజీ అనగానే మిమ్మల్ని చూస్తే నానాజీ అనేవాడు. అదే. సో మీ ఒక పెద్ద పండిత కుటుంబం, ఆ వారసత్వం ఉంది కదా. ఎవరు? దివాకర్లు దివాకర్లు మా ప్రపితామహులు ఆయన. అదే. సో అలాంటి కుటుంబానికి పుట్టి ఒక సినిమా రంగంలో ఇలా మేకప్లు వేసుకుంటా ఏం లేదు. మనకి అంత విద్వత్ అవ్వలేదు, చదువు అవ్వలేదు బేసిక్గా. అందువల్ల నేను ఇటు మా వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు, నాకు ఒక్కడికి అవ్వలేదు. అందువల్ల నాటకాల వైపు మా గురువు గారు, లేకపోతే అంతా చాలా చిల్లర తిరుగుడే. మా రాళ్లపల్లి గారికి లేకపోయి ఉంటే
నా రంగం ఏమయ్యేదో నాకు తెలియదు. అంటే రాళ్ళపల్లి గారు మిమ్మల్ని ఒక కుదురుగా అంటే నాకు నాటకాలంటే ఇప్పుడు మనం ఏ రంగంలో ఇప్పుడు మనకి చదువు రాదు, స్పోర్ట్స్ లేదు, ఈ గుండాలు వాళ్ళతో స్నేహం, ఏది హైదరాబాద్ కాదు ఇక్కడే చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. ఇక అన్ని దుర్వ్యసనాలు, సిగరెట్. అప్పుడు నాన్నగారు ఏం చేసేవారు? రైల్వే క్వార్టర్, రైల్వే ఎంప్లాయ్ కదా, అదే రైల్వే క్వార్టర్స్ లో మీరు ఆ వెనకాల ఇదంతా. అంటే మనకి మనం ఎలా మారుతాం అనేది మన పుట్టుక కాదు, దానికి కారణం మన వాతావరణం. నువ్వు ఎక్కడ పెరిగావు అనే దాన్ని బట్టి నీ ఇన్ఫ్లుయెన్స్. మన చుట్టూ ఉండే సో అక్కడంతా మెల్లిగా నెగిటివ్ అంతా అయిపోయి అదే బాగుందేమో. ఆ స్థాయి నుంచి ఎబ్బుకున్న ఒక వెలుగులాగా, టార్చ్ లాగా. బాగా ఫేమ్ ఉండేదా? లేదు కాదు దుర్మార్గం. అదే గుండాలతో తిరగడం. ఇంకా అసిస్టెంట్ పొజిషన్లో ఉన్నాం మనం, అప్రెంటిస్లే. ఓకే, అందువల్లే ఒక్కసారి ఫేమ్ రాలా. ఇంకా ఫేమ్ వస్తే అటు నుంచి అటే, ఏమంటే జైలుకి వెళ్ళడమే. అంటే అప్రెంటిస్ ఎప్పుడైనా ఒకటే, నెగిటివ్నెస్ ఈజీగా ఆకర్షిస్తుంది, తేలిక. చాలా ఏం లేదు, ఎలా 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 ఆకర్షించబడతారో చెప్తా. మేమందరం ఫ్రెండ్స్, మేము చదువుకుంటున్నాం అనుకో, ఎవడో ఇలా వచ్చి పాన్ షాప్ దగ్గర అన్నాక పాందే అనగానే వాడు అన్నాక పాన్ అంటే వాడు ఏ అన్నా ఈ 1,00,000 మంది అన్నాలు ఉంటారు. 1980లోనా? 70s అనగా కట్టేసి ఇచ్చేస్తే నేను కేక్ సిగరెట్దే అనేవాడు. వీడికి వాడు ఇచ్చేవాడు, డబ్బులు లేవు, ఫ్రీ. ఇది బాగుంటుంది కదా. అది ఆడియో ఎట్లుంటుంది ఇది. వాడు ఇలా వచ్చి అన్నాక పాందే నేను కేక్ సిగరెట్ది అంటే ఏం మాట్లాడి కిక్కురు మనకుండా ఇచ్చేసి చాలా నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే మాకు ఇదేమో మనమేమో డబ్బులు కావాలంటే మనం పెట్టాలి, వాడు ఉండవా అంటాడు, ఇదేమో గౌరవం. సో అది గౌరవానికి చిహ్నమేమో. వాళ్ళు మనకి హీరోలు అప్పుడు, అంతేగా. ఇప్పటికి వాళ్ళే హీరోలు. తమ్ముడు మంచివాడు పోలేదు, కిరాతకుడు, దుర్మార్గుడు, నీచుడు, ఇదే కదా నెగిటివ్ ఎలిమెంట్. సరే అల్టిమేట్గా ఏ సినిమాలో అయినా కిరాతకుడు ఉత్తముడుగా మారుతున్నాను, అది వేరే విషయం. ఈ ఈ ఈ ఎలిమెంట్స్ని ఇవి ప్రొవోక్ చేసాయి. సో ఇలాంటి దశలో ఈ ఎట్లు ఫ్లక్చుయేషన్ ఏజ్ కదా, 20 అంటే 20 మంచి టీనేజ్ అంటే టీనేజ్ కొంచెం ఎటు వెళ్దామని తెలియదు. అప్పుడు నాకు లక్కీగా ఈయన పరిచయం అవడం. ఈయన పరిచయం కావడం నా కాలేజీలో ఏంటో నాటకాలు, అప్పుడప్పుడు హరికథలు వింటూ ఉండేవాడు. నాకు హరికథలు అంటే చాలా ఇష్టం. కుటుంబంలో సికింద్రాబాద్లో మా పక్కన మురళీ మందిర్ అని ఉండేది. హరికథ వింటుండే. అసలు ఏమిటి ఆశ్చర్యపోతుండేవాడు అంటే ఒక్కడే మొత్తం రామాయణం, మొత్తం భారతంలో అన్ని పాత్రలు ఈయన వేసేసి చేసేస్తున్నాడు, ఎట్లా అని ఆశ్చర్యం. ఎట్లా సాధ్యం? అది వచ్చి నేను ఇమిటేట్ చేస్తూ చిడతలు పెట్టుకుని, నువ్వు బొట్టు పెట్టుకుని, పంచె కట్టుకుని. సో అది ఆకర్షించడం అనేది మీకు ఒక ప్లస్ పాయింట్ అయింది అక్కడ. అది అంతేగా, అది ఇప్పటికీ నేను చాలా గౌరవిస్తాను. అట్లా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్, ద ఓన్లీ గ్రేటెస్ట్ ఫామ్ నాకు హరికథ. ఎందుకంటే ఒక్క వ్యక్తి 2.5 గంటలు, ఇప్పుడు ఒక సినిమా 2.5 గంటలు చేసి ఆడించడం, ప్రేక్షకుని కదలకుండా కూర్చోబెట్టడం ఎంత కష్టం. అవును, ఇన్ని కోట్లు పెడితే ఎన్నో పాత్రలు ఉంటాయి. అక్కడ ఏముంది, ఓ దండ, ఓ చిడతలు, ఓ మృదంగం, వైలిన్, అంతే. 2 hours, 2.5 hours, 14 రోజులు వారోత్సవాలు, నవరాత్రి 9 రోజులు చెప్పేవారు కదా, ఒకటే కదా భారతం. అతనే పాత్రలు అభినయిస్తూ అన్ని పాత్రల్ని ఒక్కడే. అతనే కృష్ణుడు, అతనే అర్జునుడు, అతనే గుర్రం. అవును, సకిలింపులు కూడా అతనే చేస్తాడు, సకిలిస్తాడు. ఇట్లా ఏమిటి ఇది, ఈ మాయ ఏమిటి అసలు. ఆ తర్వాత ఓ వండర్ఫుల్ ఇస్తున్నా, అది నేను ఇమిటేట్ చేసి ఇంటికి వచ్చి మా పిల్లలని కూర్చోబెట్టి నేను ఆకుల దండ ఒకటి వేసుకుని, ఇది ఉందన్నమాట. అంటే కళల పట్ల ఉన్న ఇష్టం అయితే అండర్ కరెంటే ఉంది, కానీ ఈ పైది కమ్మేసింది. ఈ క్రమంలో నా కాలేజీకి వెళ్ళాం. ఏంట్రా నాటకం అప్పుడంటే కాలేజీ రోజుల్లో 70s అయితే ఆది విష్ణు నాటకాలు లేదా జంజాల్ గారి నాటకాలు, అన్ని కామెడీ, నాటు ఆది విష్ణు గారి నాటకం. కాకపోతే రెండిట్లో స్త్రీ పాత్రలు. మనకు స్త్రీలు ఎక్కడ ఉన్నారు, మేము మొత్తం కాలేజీలోనే ఇద్దరు ఉండేవారు. ఒక అమ్మాయి తలదించుకునేది, ఒక అమ్మాయి ప్రొడ్యూసర్, మన ప్రిన్సిపల్ కూతురు, ఎవరిని చూడడానికి లేదు.
నేను తలదించుకుని ఆడాల్సిందే. ఇక్కడ ఆడపిల్లని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయించేంత సీన్ లేదు మాకు అక్కడ. అందరం మాకు ఎక్స్పర్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. Sun, celebrating 20 years of excellence in education. Come join us.